40 ఏళ్ల బాబు రాజకీయ చరిత్రలో వడ్డెలను ఏనాడు గుర్తించలేదు. అన్ని రాష్ట్ర వడ్డెర హక్కుల పరిరక్షణ రాష్ట్ర సమితి అధ్యక్షులు వెంకట్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వగానే ఎమ్మెల్సీగా మున్సిపల్ చైర్మన్ వడ్డెలను నియమించారని అన్నారు. జగన్ రుణం తీర్చుకునేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైకాపాని గెలిపించారని కోరారు. బీసీ కులాల ఐక్యరాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ నంద మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ చరిత్రలో ఒక బీసీ అభ్యర్థిగా ఎంపిక ఇచ్చిన ఘనత జగన్కి చెందుతుందని, బీసీలందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బాబ్జీ నంద, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజున నరసరావుపేట పార్లమెంట్లో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డకి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించి పంపించడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పెత్తందారులకి మద్దతు పలుకుతూ ఉంటే ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పూర్తిగా బీసీల పక్షపాతిగా, అభినవ ఫూలేగా ఈ రోజున ఆయన తీసుకునే నిర్ణయాలు ఉన్నాయనే విషయాన్ని నరసరావుపేట పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఒకటే ఆలోచించడం చేయండి బీసీ సోదరులారా, 72 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నరసరావుపేట పార్లమెంట్లో ఏ రోజైనా ఏ పార్టీ అయినా ఒక బీసీకి అవకాశం కల్పించిందా అని అడుగుతా ఉన్నాను. తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పంపించారు. ఇక్కడికి మనమందరం ఈ సీటు మనదని మనస్ఫూర్తిగా నమ్మి అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఆ గెలుపు అనిల్ కుమార్ యాదవ్ గారిది కాకుండా మీది, మాది, మనందరిది, మన బీసీల గెలుపు అవుతుందని ఈ సందర్భంగా బీసీలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఒక్కసారి కనుక మనం నరసరావుపేట పార్లమెంట్లో అనిల్ అన్నని గెలిపించుకుంటే తరతరాలుగా ఈ సీటు మన బీసీలకే కేటాయించబడుతుంది అని నేను ఈ సందర్భంగా బీసీలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ పెద్దల్ని, జనసేన బీజేపీ నాయకులను కూడా సూటిగా అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా. ఒక బీసీ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే ఒక పెత్తందారీ వ్యవస్థ కలిగిన డబ్బులున్న వ్యక్తిని మీరు ఇతని మీద పోటీకి దించి ఓటర్లను డబ్బులతో ప్రలోభాలకి లోన్ చేసి మీరు పబ్బం గడుపుకుందాము అని చెప్పి అనుకుంటా ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓటర్లు మీరు అనుకుంటున్నంత తెలివి తక్కువగా లేరు. నరసరావుపేట పార్లమెంట్లో ఉన్న బీసీలందరూ కూడా చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చైతన్యవంతమై ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఓటుతో బుద్ధి చెప్తారని చెప్పి ఆ అపవిత్ర కూటమికి తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి బీసీ సోదరులారా, ఈ గెలుపు మనందరి గెలుపుగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇదొక చారిత్రాత్మక అవసరమని నిరూపించాల్సిన బాధ్యత నరసరావుపేట పార్లమెంట్లో ఉన్న మన బీసీలందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయాలనుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత 2019లో ఎన్నికలకు ముందు ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీట్ వస్తే ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటుని పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మన జంగా కృష్ణమూర్తి గారికి ఒక్కటే ఎమ్మెల్సీ వస్తే ఆ ఒక్కటే కూడా బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీలో ఉన్నారని, పల్నాడు ప్రాంతం వ్యక్తి అని, బీసీ బిడ్డ అని చెప్పి నమ్మి ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించడం జరిగింది. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నంతకాలం ఆయన ఎమ్మెల్సీగా విప్పుగా ఆయన పదవులు అనుభవించి అన్ని లాభాలు పొంది ఆయన కుటుంబంలో ఒక కొడుకుని జడ్పీటీసీని, ఒక కొడుకుని సర్పంచ్ని చేసుకొని పూర్తిగా వ్యక్తిగత లాభాలన్నీ పొంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచేతను అనిల్ కుమార్ యాదవ్ గారి ఓటమి కోసం ఈ రోజున గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా, బీసీలందరూ అర్థం చేసుకోండి. అలాంటి స్వార్థపూరితమైన నాయకుల మాటలు నమ్మొద్దని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏ విధంగా కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఓడించాలని గ్రామ గ్రామాన తిరుగుతూ ఉన్నాం. ఏమాత్రమైన సిగ్గుందా ఇక్కడ జంగా కృష్ణమూర్తి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక్కసారి బీసీ సోదరులందరూ ఆలోచన చేయండి. పెత్తందారీ పెత్తందారుల పక్కన చేరి మిమ్మల్ని అందరినీ ప్రలోభాలకు గురి చేస్తున్న ఎటువంటి వారి మాటలు నమ్మొద్దని బీసీల పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి అనిల్ కుమార్ యాదవ్ గారి గెలుపులో
మనందరి పాత్ర ఉందని చెప్పి మరొక్కసారి మనమందరం నిరూపిద్దామని చెప్పి కోరుకుంటూ మరొక 2-3 రోజుల్లో జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ గుర్తు ఫ్యాన్ గుర్తు మీద బీసీలందరూ కూడా ముద్రగంటంతో మీరందరూ కూడా నిలదించాలని, ఫ్యాన్ గుర్తే మా ఓటని మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అనిల్ కుమార్ యాదవ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గూడూరు నాని ముదిరాజ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిని. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 56% ఉన్న ప్రతి బీసీ కుటుంబ సభ్యుడిని అయితే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. 2014 నుంచి 2019 వరకు జరిగిన ప్రభుత్వాన్ని, 2019 నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రభుత్వాన్ని, ఈ రెండు ప్రభుత్వాల మధ్య పనితీరుని బేరీజ్ వేసుకుంటే ప్రతి బీసీ కుటుంబ సభ్యులైతే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీల్ని తమ చెప్పు కింద రాయిలాగా మాత్రమే చూశాడు. ఎన్నికలు సమీపించగానే మనల్ని ఒక కార్యకర్తలాగా, ఒక ఓటరుగా మాత్రమే చూశాడు. ఎన్నికలు అవగానే వాడుకొని ఒక టిష్యూ పేపర్ లాగా మనల్ని చెత్తబుట్లో పడేసేవాడు. మరి ఈరోజు రాష్ట్రంలో బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పి లెటర్ రాస్తాడు. అలాగే నాయకురామ సోదరుల్ని తోకలు కత్తిరిస్తామంటాడు. అలాగే గౌడ సోదరుల్ని తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. మరి ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు అయితే చంద్రబాబు నాయుడికి ఒక మనుషుల్లాగైతే కనపడట్లేదని నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనితీరులో అండి, ఏ సంక్షేమ పథకం ఈ రాష్ట్రంలో మొదలు పెట్టాలన్నా అది ఈ రాష్ట్రంలో బీసీలతో మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అనేకమైన పదవులు ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో 11 మంది బీసీ మంత్రులు తీసుకున్నాడు, 11 మంది. అలాగే ఎమ్మెల్సీలుగా 19 మందిని, అనేకమైన వందలాది నామినేట్ పోస్టుల్లో యాదవ్ సోదరులు కానివ్వండి, గౌడ సోదరులు కానీ, ముదిరాజు సోదరులు, పట్టెడు సోదరులు, ఇలా అనేక మంది చిన్న కులాలను కూడా తీసుకొని వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తూ నామినేట్ పదవుల్లో చైర్మన్ చేస్తూ వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు రాజకీయంగా కానీ బీసీల్ని అభివృద్ధి వైపు, విద్య వైపు, ఆర్థికంగా కానీ వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అనగానే బ్యాక్వర్డ్ కాదు. ఏ రాజకీయ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా ఈ బీసీలే బ్యాక్ బోన్ అని చెప్పి చేతల్లో చూపించిన ఒకే ఒక మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేనైతే ఈ రాష్ట్రంలో 56% బీసీకి చెప్పదలుచున్నాను. అలాగే ఈరోజు చూడండి, ఇక్కడ నర్సాపేటలో పెత్తందారి వ్యవస్థ తెచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో కృష్ణదేవరాయలు అంటాడు ఒకవైపు జీవి ఆంజనేయులు అంటాడు. అందరూ తమ కుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే టికెట్ ఇచ్చుకుంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో అట్టడున వెనకబడిన వర్గాలకు చెందినటువంటి యాదవ్ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి అనిల్ కుమార్ గారిని ఇక్కడ కూర్చోబెట్టి ఈ 72 సంవత్సరాల ఈ నర్సాపేట పార్లమెంటు స్థాపించబడిన దగ్గర నుంచి ఎవరు కూడా బీసీలకు ఇవ్వకుండా ఉన్న ఈ పార్లమెంట్ స్థానాన్ని అయితే మన బీసీ ముద్దు పెట్టినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చి బీసీలందరినీ ఒక యాదవ్ సామాజిక వర్గాన్నే కాదు 139 కులాలైన బీసీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని వెన్ను తట్టి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈ స్థానంలో కూర్చోబెట్టారు. మరి ఈ పార్లమెంట్ స్థానంలో ఉన్న 8 లక్షల మంది బీసీలందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించడానికి తమ వంతు అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి నేను ప్రతి ఈ పార్లమెంట్ స్థానంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డను అయితే వేడుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో అలాగే ప్రతి బీసీ బిడ్డను కూడా మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని 175కి 175 స్థానంలో ఈ బీసీలే గెలిపించడానికి ప్రయత్నించాలని చెప్పి నేనైతే ఈ మీడియా ముఖ ద్వారా అయితే చెప్పదలుచుకున్నాను. వెంకట్ వడ్డేర హక్కుల పరిరక్షణకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఇక 4 రోజుల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో ఉన్న వడేరాలందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒకసారి పల్నాడు జిల్లాలో ఉన్న వడేరాలందరూ కూడా ఆలోచన చేయండి. గత 40 ఏళ్ళ నుంచి కూడా వడ్డెలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి మనం అండగా నిలుపుతామా? గతంలో రాజశేఖర్ గారు 2 సార్లు మన కులాన్ని గుర్తించిన నాయకులు ఇద్దరు ఉన్నారు. మరీ ముఖ్యంగా రాజశేఖర్ గారు 2004లో 2009లో వడ్డెళ్ళకి ఎమ్మెల్యే సీటు కేటాయించిన రాజశేఖర్ గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గుంటూరు పశ్చిమ సీటుని వడ్డెర కులానికి కేటాయించి దురదృష్టవశాత్తు అక్కడ ఓడిపోయినా కూడా ఆసియాలోని అతిపెద్దదైన గుంటూరు మిర్చియాడ్ని చరిత్రలో ఎన్నో లేని విధంగా 3 సార్లు మన ఒడ్డెర బిడ్డకి కేటాయించడం జగన్మోహన్ రెడ్డి గారికి మన కులం మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకోవాలని ఒడ్డెలను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తిరుపతి తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయమైన శ్రీశైలం బోర్డు మెంబర్ కూడా మన ఒడ్డెర కులానికి కేటాయించడం మన ఒడ్డెలందరూ కూడా గర్వించే విషయం. అదేవిధంగా రాష్ట్రంలో అనేక నామినేట్ పోస్టులు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒడ్డెర కులాన్ని బీసీల్లో చాలా చక్కగా
బీసీలు అందరిలో కూడా ఒడ్డెర్లకి ప్రథమ స్థానం ఇస్తూ ఒడ్డెర కులాన్ని ఈ రోజున ఒక దత్తపుత్రులాగా రాజశేఖర్ గారు ఏదైతే ఉన్నాడో ఆయన తనయుడు జగన్మోహన్ గారు కూడా ఒడ్డెర కులానికి అండదండగా పడుతున్న జగన్మోహన్ గారికి, అదేవిధంగా పల్నాడు చరిత్రలో ఎన్నో లేని విధంగా ఈ నర్సరావుపేట పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి వచ్చిన అనిల్ కుమార్ గారికి మనం అండదండలు పడాలా. నర్సరావుపేట పార్లమెంట్లో ఉన్న 7 ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మన ఒడియా గెలిపించుకొని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ గెలిపించుకొని కోరుకుంటూ సెలవుకుంటాం.